భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయిజు వాడు మళ్ళీ చైనాకి పర్యటించండి. ఎందుకు? మోదీ గారు లక్షద్వీప్లో ఒక రోజు స్పెండ్ చేశారు. అక్కడ లక్షద్వీప్లో ఉండడమే కాకుండా స్కూబా డైవింగ్ అదన్నీ చేశారు. దాంతో వాడికి షాక్ వచ్చి చైనా పర్యటించాడు. సెకండ్ టైం 2 వారాల్లో రెండోసారి వెళ్ళిపోయాడు. దానికి దీనికి సంబంధం ఏంటి అని మీరు అనొచ్చు. బేసిక్గా టూరిజం మీద వెళ్తుందండి మాల్దీవ్స్కి టూరిజం 90% మన ఇండియా నుంచి వెళ్తారు. లాస్ట్ ఇయర్ 1,00,000 మంది వెళ్ళారు టూరిస్టులు ఇండియా నుంచి. సో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. మోదీ గారు ఆ లక్షద్వీప్కి ఎందుకు వెళ్ళారు, అలా స్కూబా డైవింగ్ ఎందుకు చేశారంటే, లక్షద్వీప్కి మాల్దీవ్స్కి అస్సలు తేడా లేదండి. రెండు ఒకే క్లియర్ కట్ కోస్ట్ ఉంటాయి, బ్యూటిఫుల్ సీ ఉంటుంది. మీకు అద్దంలాగా కింద సముద్ర వాటర్ చాలా చాలా ప్లెయిన్గా ఉంటుంది, వేవ్స్ తక్కువ ఉంటాయి, అద్దంలో ఉంటుంది, చేపలు కనబడుతుంటాయి. మీరు మాల్దీవ్స్ అంటే మీకు అర్థమైపోతుంది. సేమ్ ఎగ్జాక్ట్ సేమ్ అండి. ఈ లక్షద్వీప్ మనది. లక్షద్వీప్లో 32 ద్వీపాలు ఉన్నాయి. అవన్నీ కూడా మాల్దీవ్స్కి శ్రీలంకకి మధ్యలో ఉన్నాయి. సో స్ట్రాటజిక్గా చాలా మంచి లొకేషన్ మన లక్షద్వీపాలు. కాకపోతే చిన్న ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం. అక్కడ 95% పాపులేషన్ ముస్లిమ్స్. ఒకప్పుడైతే అంటే 2014 బిఫోర్ ఫ్రీగా పాకిస్తాన్ షిప్లు వచ్చి డ్రగ్స్, ఆర్మ్స్ అక్కడ డంప్ చేసి అక్కడ కొన్నాళ్ళు ఉండి శాలరీ తీర్చుకుని వెళ్తుండారు. పాకిస్తానీ టెర్రరిస్టులు, డ్రగ్ పెడ్లర్స్ వాళ్ళు. మీకు ఇప్పుడు ఆ సినారియో అర్థమైంది కదా. దాన్ని 3 రకాలుగా మార్పు తేయడానికి మోదీ గారు ఫస్ట్ టూరిజం డెవలప్ చేస్తారు. టూరిజం డెవలప్ అయితే మీకు టెర్రరిజం తగ్గుతుంది. టూరిజం బాగుండాలంటే టెర్రరిజం తగ్గాలి ఆటోమేటిక్. ఎందుకంటే లోకల్ పీపుల్కి డబ్బులు అలవాటు అవుతాయి, టూరిస్టులు వస్తే బాగుంటుంది, అలవాటు అవుద్ది. అలా అలవాటు అయినప్పుడు వెంటనే వాళ్ళు కొంచెం సాఫ్ట్ అవుతారు. వాళ్ళు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వదులుకోరు కదా. ఇక్కడ టూరిజం డెవలప్ అయితే మాల్దీవ్స్ వెళ్ళేవాడు ఇక్కడికి వస్తాడు. సో మాల్దీవ్స్ వాడు ముందు భయం వాడికి. వాడు టూరిజం పోతే వాడు దేశం అడుక్కు తినాలి వాడి పాకిస్తాన్లో. రెండోది. మూడోది, ఈ ఇంటర్నేషనల్ షిప్స్ అన్నీ కూడా అక్కడ లక్షద్వీప్ వచ్చి వాళ్ళు మళ్ళీ కొంచెం స్టాక్స్ కొనుక్కోవడం, లేదంటే వాళ్ళ చిన్న రిపేర్స్ ఉంటే చేయించుకోవడం అలాంటివి చేసుకుంటారు. సో దానివల్ల అదొక బెనిఫిట్. సో ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ని ఇన్నాళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్ పట్టించుకోలే, నెగ్లెక్ట్ చేసింది ఫుల్గా. ఇప్పుడు మోదీ గారు వెళ్ళడం, దాని మీద దృష్టి పెట్టడంతో అన్ని రకాలుగా మనకి అడ్వాంటేజెస్. తర్వాత వాడు మాల్దీవ్స్ వాడు టారెస్ పర్యటన. అందుకే చైనా ఏం చేస్తుంది? కానీ ఏం చేయదు, డబ్బులు ఇవ్వదు, ఇచ్చినా 4 రూపాయలు వడ్డీ వేస్తుంది. మరి చూద్దాం, నెక్స్ట్ వాడు మన దగ్గరికి కాళ్ళబేరానికి రావడానికి అవకాశం చాలా ఉంది. వస్తే లేదు. మనం మాత్రం మన పని లక్షద్వీపాలని డెవలప్ చేయడం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానివల్ల శ్రీలంక కూడా దారిలోకి వచ్చేస్తుంది. మన చుట్టూ చైనీస్ ప్రెజెన్స్ పెంచుతున్నాడు కదా. శ్రీలంకని మెత్తపరిచాడు, మాల్దీవ్స్ని కబ్జా చేసేసాడు ఇంచుమించు. ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఎంతైనా లక్షద్వీపు, తర్వాత అండమాన్ నికోబార్స్ ఆ ఐలాండ్స్ అన్నిటి కూడా డెవలప్ చేసుకోవడం చాలా ఉత్తమమైన పని అండి. మోదీ గారు కరెక్ట్ డైరెక్షన్లో ఆలోచించారు. ఇదే పని ఈ లక్షద్వీపానికి అంతకుముందు ఇంకో ప్రైమ్ మినిస్టర్ కూడా వెళ్ళాడు. మీకు ఎవరో తెలుసు కదా,
ప్రైవేట్ ప్రైవేట్ కాదు, మన ఇండియన్ నేవీ తాలూకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద వెళ్ళాడు మన అతను. ఎవడాడు? రాజీవ్ గాంధీ. ఎవరితో పాటు వెళ్ళాడు? సోనియా గాంధీ పిల్లలు అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా, ప్రియాంక. తర్వాత కొంతమంది ఇటాలియన్స్ కూడా వేసుకెళ్ళిపోయాడు. అంటే నాన్ ఇండియన్ని మన వార్షిప్ ఎక్కించుకొని లక్షద్వీప్ తీసుకెళ్ళాడు. ఇటాలియన్స్ అంటే వాళ్ళ మన వాళ్ళు అంటారు, కానీ వాళ్ళకి కేజీబీతో దాంతో సంబంధం ఉందని మన వాళ్ళు కొంత భయపడ్డారు. మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వార్నింగ్ చేయి అని వాడు పట్టించుకోలే. అదండి వాళ్ళ విహారయాత్రకి మన వార్షిప్స్ని పట్టుకుని వెళ్ళాడు మనవాడు. ఎంత ఖర్చు అయిందో ఆ రోజుల్లో. ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కదిలిందంటేనే లక్షలు అయిపోతుంది. సరే, ఇది తేడా అండి కాంగ్రెస్కి మోదీ గారికి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఎవరి కోటేయాలో ఒళ్ళు దగ్గర పెట్టి వేసుకోండి, లేకపోతే మన దేశం ముక్కలు చేసే అవకాశం చాలా ఉంది. ఈ మాట. జై శ్రీరామ్.